Hi everyone, welcome to BrainBudge Academy and also welcome to Daily Current Affairs with Static GK through Mind Maps and Tricks. ఈరోజు క్లాస్లో మనం 7th January 2024కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ త్రూ మైండ్ మ్యాప్స్ అండ్ ట్రిక్స్ ద్వారా నేర్చుకుందాం అండ్ గుర్తుపెట్టుకుందాం. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ అనేవి గుర్తుపెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. సో దానికోసమే మన BrainBudge అకాడమీ ద్వారా మైండ్ మ్యాప్స్ అండ్ ట్రిక్స్ ద్వారా మీ ముందుకి ఈ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ తీసుకురావడం జరిగింది. BrainBudge అకాడమీ ప్రొవైడింగ్ కరెంట్ అఫైర్స్ విత్ మైండ్ మ్యాప్స్ అండ్ స్మార్ట్ ట్రిక్స్ టు రిమెంబర్ కరెంట్ అఫైర్స్. అండ్ ఈ కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా మీరు brainbudgeacademy.com వెబ్సైట్ నుంచి ప్రతిరోజు చదువుకోవచ్చు. సో ప్లీజ్ విజిట్ brainbudgeacademy.com వెబ్సైట్ ఫర్ డైలీ కరెంట్ అఫైర్స్. అండ్ ఈ నోట్స్ అంతా కూడా మీరు పీడిఎఫ్ ఫార్మాట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది కూడా brainbudgeacademy.com వెబ్సైట్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. దానికి సంబంధించిన లింక్ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ప్లీజ్ ఫాలో దట్. అండ్ ఈరోజు కరెంట్ అఫైర్స్లో మొదటిగా అవార్డ్స్ అండ్ ఆనర్స్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ కనుక మనం చూసినట్లయితే 82వ వార్షిక గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ని ఇటీవల ప్రదానం చేయడం జరిగిందండి. సో ఎన్నవ ఎడిషన్ అండి ఇది? 82వ ఎడిషన్. ఓకే, ఈ అవార్డుల పేర్లు గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్. గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్. ఈ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ అనేటువంటివి సినిమాకి సంబంధించినటువంటి అవార్డ్స్ అండి. ఓకే, ఫిల్మ్స్ అలాగే టీవీ సంబంధించిన ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా, వీటి రిలేటెడ్ యాక్టర్స్ డైరెక్టర్స్ వాళ్ళకి ఇచ్చేటువంటి అవార్డ్సే గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్. అమెరికా దేశంలో ఇచ్చేటువంటి అవార్డ్స్ ఇవి. ఇప్పుడు 2024వ సంవత్సరానికి గాను 82వ వార్షిక గోల్డెన్ గ్లోబ్ అవార్డుని ఇటీవల ప్రదానం చేయడం జరిగింది. సో దీంట్లో మనం చలనచిత్రంలో ఈ అవార్డులు గెలుచుకున్నటువంటి టాప్ విజేతల్ని కనుక మనం చూసినట్లయితే డ్రామాలో ఉత్తమ నటుడు అవార్డుని గెలుచుకుంది ఆడ్రియన్ బ్రోడీ. ది బ్రూటలిస్ట్ అనేటువంటిది ఆ డ్రామా పేరు. ఓకే, అండ్ డ్రామాలో ఉత్తమ నటి కేటగిరీలో గోల్డెన్ గ్లోబ్ అవార్డు విజేతగా నిలిచింది ఫెర్నాండా టోరెస్. ఐ యామ్ స్టిల్ హియర్ అనేటువంటిది డ్రామా పేరు. అండ్ ఉత్తమ డైరెక్టర్ కేటగిరీలో గోల్డెన్ గ్లోబ్ అవార్డుని గెలుచుకున్నటువంటి వారు బ్రాడీ కార్బెట్. ది బ్రూటలిస్ట్ అనేటువంటి డ్రామాకి ఈయనకి ఉత్తమ డైరెక్టర్ అవార్డు ఇవ్వడం జరిగింది. తర్వాత డ్రామా కేటగిరీలో ఉత్తమ చిత్రంగా నిలిచింది ది బ్రూటలిస్ట్. మీరు చూస్తే ది బ్రూటలిస్ట్కి సంబంధించి ఉత్తమ నటుడికి అవార్డు వచ్చింది. అండ్ ఉత్తమ డైరెక్టర్ అండ్ ఉత్తమ చిత్రం కూడా ది బ్రూటలిస్ట్ అండి. అండ్ ఉత్తమ ఒరిజినల్ సాంగ్ వచ్చేసరికి ఎల్ మాల్ ఎమిలియా పెరెజ్. ఓకే, సో క్లెమెంట్ డుకోల్కి సంబంధించి కామెల్లే జాక్వెస్ ఆడియాట్ వీరికి సంబంధించినటువంటిది ఉత్తమ ఒరిజినల్ సాంగ్. ఈ సాంగ్కి 2024వ సంవత్సరానికి గాను గోల్డెన్ గ్లోబ్ అవార్డుని ఇవ్వడం జరిగింది. సో తర్వాత ఉత్తమ యానిమేటెడ్ ఫిల్మ్గా నిలిచింది ఫ్లో అనేది ఉత్తమ యానిమేటెడ్ ఫిల్మ్గా నిలిచింది. తర్వాత ఉత్తమ నాన్ ఇంగ్లీష్ భాషా చిత్రంగా నిలిచింది ఎమిలియా పెరెజ్. తర్వాత టెలివిజన్ కేటగిరీలో టాప్ విజేతలుగా నిలిచినటువంటిది డ్రామా కేటగిరీలో ఉత్తమ నటుడు అవార్డు పొందింది హిరోయుకి సనడా షోగన్ అనేటువంటి డ్రామాకి. తర్వాత కామెడీ కేటగిరీలో ఉత్తమ నటి అవార్డుని పొందింది జీన్ స్మార్ట్ హ్యాక్స్ అనేటువంటి కామెడీకి. తర్వాత డ్రామా కేటగిరీలో ఉత్తమ టీవీ సిరీస్గా నిలిచింది షోగన్. అండ్ ఉత్తమ టీవీ సిరీస్ కామెడీ కేటగిరీలో హ్యాక్స్. అండ్ ఉత్తమ లిమిటెడ్ సిరీస్ వచ్చేసరికి బేబీ రీమ్ డియర్. ఇవి టెలివిజన్లో టాప్ విజేతలుగా నిలిచినటువంటి వారు, గోల్డెన్ గ్లోబ్ అవార్డులని గెలుచుకున్నటువంటి వారు. అండ్ చిత్రంకి సంబంధించి ఉత్తమ సహాయ నటి కేటగిరీలో గోల్డెన్ గ్లోబ్ అవార్డుని పొందింది జోయి సెల్టానా, ఎమిలియా పెరెజ్ వీరు అవార్డు పొందారు. తర్వాత ఉత్తమ సహాయ నటుడి కేటగిరీలో గోల్డెన్ గ్లోబ్ అవార్డుని పొందింది కీరన్ కుల్కిన్ ఏ రియల్ పైన్ అనేటువంటి దానికి సంబంధించినటువంటి దాంట్లో యాక్ట్ చేసినటువంటి వ్యక్తి. తర్వాత సినిమాటిక్ మరియు బాక్స్ ఆఫీస్ అచీవ్మెంట్ కేటగిరీలో విక్ట్కి అవార్డు ఇచ్చారు. స్టాండప్ కామెడీలో ఉత్తమ ప్రదర్శన కేటగిరీలో గోల్డెన్ గ్లోబ్ అవార్డుని గెలుచుకుంది అలీ వాంగ్ అండ్ సింగిల్ లేడీకి సంబంధించి.
ఓకే, సో ఇవన్నీ కూడా 2024 సంవత్సరానికి గాను 82వ ఎడిషన్ వార్షిక గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ విజేతల జాబితా అండి. షుడ్ రిమెంబర్ దిస్. ఇది ఇంగ్లీష్లో కంప్లీట్ లిస్ట్ మైండ్ మ్యాప్ అండి, యూ కెన్ ఫాలో దట్. సో నెక్స్ట్, లియోనల్ మెస్సీ ఆనర్డ్ విత్ యుఎస్ ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్. సో ఇది యుఎస్ ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్ అనేది అమెరికా దేశంలో ఇచ్చేటువంటి అత్యున్నత పౌర పురస్కారం అండి. దీన్ని అమెరికా దేశం యొక్క ప్రస్తుత అధ్యక్షుడు, అమెరికా దేశం యొక్క 46వ అధ్యక్షుడు జో బైడెన్ ఇటీవల ఒక 19 మందికి ప్రదానం చేయడం జరిగింది. సో వారిలో ఒకరు లియోనల్ మెస్సీ, ప్రముఖ ఫుట్బాల్ ప్లేయర్, రైట్. సో లియోనల్ మెస్సీ. సో ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్, ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్ ఇక్కడ చూస్తే ఈ విధంగా ఉంటుందండి. దిస్ ఈస్ ద మెడల్. అండ్ ఇక్కడ మీరు చూస్తే రీసెంట్గా కూడా మనం చూసాం ఈగల్ ఏదైతే ఉందో, సో ఈ ఈగల్ని రీసెంట్గా అమెరికా దేశం తమ యొక్క జాతీయ చిహ్నంగా కూడా అనౌన్స్ చేయడం జరిగింది, బాల్డర్ ఈగల్ అని చెప్పేసి. సో దిస్ ఈజ్ ద ఈగల్. అండ్ దీనికి సంబంధించి ఈ విధంగా చక్రం దాంట్లో ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఇది ఈ మెడల్ ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్గా దీన్ని మనం చెప్తాం. రీసెంట్గా ఇప్పుడు ఇది ఎందుకు వార్తల్లో ఉందంటే, లియోనల్ మెస్సీ అర్జెంటీనా ఫుట్బాల్ లెజెండ్ ఈయన, ఈయనతో సహా మొత్తం ఒక 19 మందికి జనవరి 5, 2025న యుఎస్ ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్ని అమెరికా దేశం యొక్క ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ ప్రదానం చేయడం జరిగిందండి. సో ఈ పథకం యొక్క ప్రాముఖ్యత ముందుగా మనం చూసినట్లయితే, యునైటెడ్ స్టేట్స్లో అత్యున్నత పౌర పురస్కారంగా ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్ని చెప్తాం. 1945లో అప్పటి అమెరికా దేశం యొక్క అధ్యక్షుడు హ్యారీ ఎస్ ట్రూమాన్ ద్వారా దీన్ని స్థాపించబడడం జరిగింది. తర్వాత 1963లో అప్పటి అమెరికా దేశం యొక్క ప్రెసిడెంట్ జాన్ ఎఫ్ కెనడీ దీని యొక్క పేరుని ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్ అని చెప్పేసి మార్చడం జరిగింది. అండ్ ఇప్పుడు ఈ అవార్డు పొందినటువంటి వారి యొక్క పూర్తి జాబితా కనుక మనం చూసినట్లయితే, జోస్ ఆండర్స్కి అవార్డు ఇచ్చారు. తర్వాత బోనో అండ్ అస్టన్ బాల్డ్విన్ కార్టర్, హిల్లరీ రోథమ్ క్లింటన్. సో రీసెంట్గా అమెరికా దేశం యొక్క ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేసినటువంటి వారు, రైట్. సో హిల్లరీ రోథమ్ క్లింటన్. సో తర్వాత షీఈస్ డిఫరెంట్, హిల్లరీ రోథమ్ క్లింటన్కి ఇచ్చారు. తర్వాత మైకేల్ జే ఫాక్స్కి ఇచ్చారు. అండ్ టిమ్ గిల్కి ఇచ్చారు. జేన్ గూడాల్ అండ్ ఫన్నీ లవ్ హామర్, ఎర్విన్ మ్యాజిక్ జాన్సన్, రాబర్ట్ ఎఫ్ కెన్నడీ అండ్ రాల్ఫ్ లారెన్, లియోనల్ మెస్సీ, బిల్ నై, జార్జ్ డబ్ల్యూ రోమ్నీ, డేవిడ్ ఎం రూబెన్స్టైన్ అండ్ జార్జ్ సోరోస్, జార్జ్ స్టీవెన్స్ జూనియర్, డెంజల్ వాషింగ్టన్ మరియు అన్నా విండో. సో వీళ్ళంతా కూడా మొత్తం 19 మందిని 19 మందికి 2024 సంవత్సరంలో ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్ ఇచ్చి అమెరికా దేశం యొక్క అధ్యక్షుడు గౌరవించడం జరిగింది. ఓకే, సో ఇక్కడ మెయిన్గా మీరు హిల్లరీ రోథమ్ క్లింటన్ అండ్ లియోనల్ మెస్సీ ఇలాంటి వారిని మెయిన్గా గుర్తుపెట్టుకుంటే ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్. సో అన్ని నేమ్స్ అయితే ఒకసారి గుర్తుపెట్టుకోండి. దీస్ ఆర్ ది టోటల్ నేమ్స్. అండ్ ఈ అవార్డు యొక్క లెగసీ తీసుకుంటే, ఇంతకుముందు ఆల్రెడీ ఈ అవార్డుని రోసా పార్క్స్కి ఇచ్చున్నారు, పౌర హక్కుల కార్యకర్త. అలాగే బిల్ గేట్స్, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడైన బిల్ గేట్స్కి ఇచ్చున్నారు. తర్వాత టాక్ షో హోస్ట్ ఓప్రా విన్ఫ్రేకి ఇచ్చున్నారు. బాక్సింగ్ లెజెండ్ మహమ్మద్ అలీకి ఇచ్చున్నారు. తర్వాత సంగీత చిహ్నం ఎల్విస్ ప్రెస్లీకి ఇచ్చున్నారు. సో వీళ్ళు ఇంతకుముందు ప్రీవియస్గా ఈ అవార్డుని పొందినటువంటి సమ్ ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ అండి, ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్ పొందినటువంటి సమ్ ఇంపార్టెంట్ పర్సనాలిటీస్. అండ్ ఈ లిస్ట్ అంతా కూడా మీకు ఇక్కడ ఇంగ్లీష్లో కూడా ఇచ్చింది. సో ప్లీజ్ గో త్రూ ఇట్. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్. నెక్స్ట్ మరణాలకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్. సో ఇది మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేయడం జరిగింది. న్యూక్లియర్ ప్రోగ్రామ్ డోయన్గా చెప్పబడేటువంటి డాక్టర్ చిదంబరం ఇటీవల మరణించడం జరిగిందండి. ఓకేనా. సో ఇతను అటామిక్ ఎనర్జీ కమిషన్ యొక్క మాజీ చైర్మన్గా పనిచేశారు. 1974, 1998 మన భారతదేశం యొక్క న్యూక్లియర్ టెస్టులు ఏవైతే పోఖ్రాన్ న్యూక్లియర్ టెస్టులు, సో వాటిల్లో చాలా కీలకంగా ఉన్నటువంటి వ్యక్తి ఇతను. రీసెంట్గా ముంబైలో మరణించడం జరిగిందండి. అండ్ 2002 నుంచి 2018 వరకు ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్గా కూడా ఉన్నారు మన భారత ప్రభుత్వానికి. రీసెంట్గా మరణించారు. ఆయనకి సంబంధించిన మైండ్ మ్యాప్ ఇది. అండ్ ఇది మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాం కాబట్టి నేను ఇక్కడ డిస్కస్ చేయట్లేదు. సో ప్లీజ్ గో త్రూ దట్.
ఓకే, దానికి సంబంధించి మీరు గుర్తుపెట్టుకునే దానికి ఒక ట్రిక్ నేను విజువలైజేషన్ ఫార్మేట్లో కూడా ఇక్కడ ఇచ్చున్నాను. ఇది స్టోరీ అండ్ దీని స్టోరీ రిలేటెడ్ ఇమేజ్ అండి. సో యూ కెన్ ఈజీలీ రిమెంబర్ ఇఫ్ యూ ఫాలో దిస్ కరెంట్ అఫైర్స్ రెగ్యులర్లీ. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ కనుక మనం చూస్తే, గవర్నమెంట్ నాట్ ఫర్ గ్రీన్ అమోనియా ప్లాంట్ ఇన్ కాకినాడ. సో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడలో గ్రీన్ అమోనియా ప్లాంట్కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలపడం జరిగిందండి. సో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్వచ్ఛ శక్తి తీసుకురావాలి, క్లీన్ ఎనర్జీ తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో దాంట్లో భాగంగా ఈ గ్రీన్ అమోనియా ప్లాంట్కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలపడం జరిగింది. దీంతో పాటుగా మరికొన్ని స్వచ్ఛ శక్తి రంగంలో కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి మైండ్ మ్యాప్ ఇది. ఒకసారి క్లియర్గా మనం చూస్తే, ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఎనర్జీ పథకాలు. సో గ్రీన్ ఎనర్జీ అంటే ఏంటి? సో లైక్ సోలార్ ఎనర్జీ, అలాగే ఇలాగ అమోనియా ద్వారా ఎనర్జీ ఉత్పత్తి చేయడం. ఇప్పుడు మనం ఏదైతే యూజ్ చేస్తూ ఉన్నామో బొగ్గు ద్వారా, వీటి ద్వారా ఇవి యూజ్ చేయడం వల్ల ఎక్కువగా కాలుష్యం జరుగుతూ ఉంది, ఎక్కువగా గ్రీన్ హౌస్ గ్యాసెస్, కార్బన్ డైఆక్సైడ్ లాంటివి రిలీజ్ అవుతూ ఉన్నాయి. దానివల్ల మన యొక్క భూమి మీద పర్యావరణం అనేది అత్యంత ఎక్కువ ఎఫెక్ట్ అవుతూ ఉంది. సో అనేక డిసడ్వాంటేజెస్ దానివల్ల ఉన్నాయి. సో దానికి ఆల్టర్నేటివ్గా మనం ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నాం, క్లీన్ ఎనర్జీస్ తీసుకొస్తున్నాం. సోలార్ ఎనర్జీ అని చెప్పేసి, అలాగే ఇట్లా అమోనియా ద్వారా ఎనర్జీ ఉత్పత్తి చేయడం, ఇలాంటివన్నీ కూడా. సో దాంట్లో భాగంగానే కొన్ని గ్రీన్ ఎనర్జీ పథకాలు అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్టార్ట్ చేసేదానికి కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. వాటిలో ఒకటి వచ్చేసి కాకినాడలో గ్రీన్ అమోనియా ప్లాంట్ని స్థాపించబోతున్నారు. సో ఏఎం గ్రీన్ అమోనియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా దీన్ని స్థాపించాలని చెప్పేసి దీన్ని ఆమోదించడం జరిగింది. దీని ద్వారా 1 MMTPA ఉత్పత్తి చేయబోతున్నారండి విద్యుత్. అండ్ ICEP 2024 ప్రోత్సాహకాలు దీంట్లో ప్రధానంగా తీసుకున్నారు. అండ్ దీంట్లో సబ్సిడీ 25% ఉంటుంది. అండ్ SGST రియంబర్స్మెంట్ వచ్చేసరికి 100% ఉంది. ట్రాన్స్మిషన్ ఛార్జ్ మినహాయింపు 50% ఉంటుందండి. సో ఈ విధంగా కాకినాడలో ఈ గ్రీన్ అమోనియా ప్లాంట్ని స్టార్ట్ చేయబోతున్నారు. అండ్ CBG ప్లాంట్ స్థాపించబోతున్నారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఒక 500 ప్లాంట్లు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో స్టార్ట్ చేయబోతుంది. దీని ద్వారా 1100 మెట్రిక్ టన్నులు ఉత్పత్తి చేయబోతున్నారు. అండ్ దీనికోసం 15,000 ఎకరాలు, 15,000 రూపాయలు ఒక ఎకరానికి ప్రతి సంవత్సరం కూడా లీజ్ ఇవ్వనుందండి ఈ రిలయన్స్. అండ్ హైబ్రిడ్ పవర్ అండ్ సోలార్ ప్రాజెక్టుల విషయానికి వస్తే 119 మెగావాట్ల విండ్, అలాగే 130 మెగావాట్ల సౌరశక్తి ప్రాజెక్టుని స్టార్ట్ చేయబోతున్నారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నంద్యాల మరియు వైఎస్ఆర్ జిల్లాల్లో వీటిని స్టార్ట్ చేయబోతున్నారు. 400 మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్ట్ని ప్రారంభించబోతుంది టాటా. దీన్ని కర్నూలులో స్టార్ట్ చేయబోతున్నారు. వీటన్నిటికీ కూడా రీసెంట్గా ఆమోదం తెలపడం జరిగింది. తర్వాత ఎలక్ట్రోలైజర్ తయారీ. సో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2 గిగావాట్ల ప్లాంట్ కాకినాడలో స్థాపించబోతున్నారు. జాన్ కాకరీల్ గ్రీన్కో హైడ్రోజన్ సొల్యూషన్స్ దీన్ని స్థాపించబోతుంది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎక్కడ దేన్ని స్థాపించబోతున్నారు, దాన్ని ఎవరు స్థాపించబోతున్నారు, ఆ డీటెయిల్స్ అనేది మెయిన్గా మనల్ని అడిగేదానికి అవకాశం ఉంటుంది. అండ్ వీటి యొక్క ప్రాముఖ్యత మనం చూస్తే మొత్తం ఈ గ్రీన్ ఎనర్జీ పథకాలన్నీ కూడా పునర్వినియోగ శక్తిని ప్రోత్సహిస్తాయి ఇవన్నీ కూడా. అండ్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్థిక వృద్ధిని పెంపొందించడానికి ఇవి సహాయపడతాయి. అండ్ కార్బన్ ఉద్గారాలని తగ్గిస్తాయి. దాని ద్వారా పెట్టుబడులను కూడా మనం ఎక్కువగా ఆకర్షించడం జరుగుతుందండి. సేమ్ మైండ్ మ్యాప్ మీకు ఇంగ్లీష్లో కూడా ఇచ్చింది. సో ప్లీజ్ గో త్రూ దట్. సో ఇవి January 7, 2024కి సంబంధించినటువంటి 2025కి సంబంధించినటువంటి సమ్ మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండ్ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ స్టాటిక్ జీకే రిలేటెడ్ మైండ్ మ్యాప్స్. హోప్ యూ లైక్ దిస్. ఈ వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి అండ్ ఆల్సో షేర్ దిస్ వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.